సెప్టెంబర్ 5 దేవుని వాక్య ధ్యానం. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాని నెరవేర్తుడు. యెహెజ్కేలు 36:36. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, అందరూ ఎలా ఉన్నారు? ప్రభు యొక్క మహాకృపలో మనమంతా మరొక నూతనమైనటువంటి దినమును చూసే ధన్యత ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువు మనకెప్పుడు కూడా ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మన జీవితంలో ఎన్నో వాగ్దానాలు ప్రభు ద్వారా మనకి ఇవ్వబడ్డాయి. ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు మన దేవుడు. మనమందరం ప్రతి సంవత్సరం 1వ తారీఖు జనవరి నెలలో వాగ్దానాలను తీసుకుంటూ ఉంటాం. ఆ వాగ్దానం మన జీవితంలో ప్రభువు ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని నమ్ముతాం. అలా నమ్మిన వారి జీవితాలలో అది జరుగుతుంది, అది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే వాగ్దానము మన జీవితంలో ఖచ్చితంగా జరగటానికి మనము ఆ వాగ్దానము వెనుక ఉన్న ఆ ఖచ్చితమైన ఆజ్ఞను పాటించి ఉండాలి. ఆయన ఎప్పుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు నమ్మదగినవాడు, మాట తప్పనివాడు. అటువంటి ఉన్నతమైన దేవుణ్ణి కలిగి మనము ఆరాధన జరిగిస్తూ ఉండగా, మన ప్రభువు మనకిచ్చిన ప్రతి వాగ్దానము నెరవేర్పు కొరకు మనము చేయవలసిన ఆ అద్భుతమైన కార్యమును జరిగించవలసిన వారంగా ఉన్నాం. ఈరోజు ప్రభు చెప్పిన మాటను నిర్లక్ష్య పెట్టి ఆయన వాగ్దానం నెరవేర్చలేదు అని అనుకోవడం అనేది అవిశ్వాసము. ప్రభు వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడటానికి ఆయన చెప్పినట్లుగా, నేను నీకు చూపించున్న దేశానికి నువ్వు వెళ్ళు, నీ దేశమును, నీ తండ్రిని, వారిని, నీ కుటుంబాలని వదిలి నువ్వు వెళ్ళు అని ప్రభు చెప్పినప్పుడు, అబ్రహాము ఏ విధంగా ఎటువంటి సందేహము లేక, ఏ విధమైన ప్రశ్నలు వేయక ఖచ్చితంగా ఆయన మాటను నెరవేర్చాడో, అప్పుడు ప్రభు ఇచ్చిన వాగ్దానం అబ్రహాము జీవితంలో నెరవేరింది కదా. మరి మనము ఆయన చెప్పిన మాటను ముందు నెరవేర్చినప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఎందుకంటే మాట ఇచ్చిన వాడు నమ్మదగినవాడు. ఖచ్చితంగా మన జీవితంలో ప్రభు వాగ్దానము నెరవేరుతుంది. నా జీవితంలో వాగ్దానం ఇంకా నెరవేరలేదు అని బాధపడుతున్నావా? వాటి కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? అయితే ఇప్పుడే ప్రభు సన్నిధిలో మోకరించి, ప్రభువా, నీవిచ్చిన వాగ్దానం నెరవేరుటకు నేనేమి చేయాలి అని ప్రభు సన్నిధిలో నీవు గోచారగలిగితే, ఆయన నీకు చక్కటి మార్గాన్ని సూచించి ఆ మార్గంలో నడిపించి ఆయన వాగ్దానం నీ జీవితంలో నెరవేరుస్తాడు. అతి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, గడిచిన కాలము మీరు తోడుగొండి ఈ నూతనమైనటువంటి దినం నీ బిడ్డల జీవితంలో నువ్వు ప్రభువా నెరవేర్చే వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ దినము బిడ్డల ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకి జరిగించండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. ఈ దిన దీవెనతో నింపండి, బిడ్డలను ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.